అన్నదాత సుఖీభవ అంటాం. రైతు సంతోషంగా ఉంటే దేశం సంతోషంగా ఉంటుంది. అన్నదాతలు కష్టించి పనిచేస్తూ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం వల్లే దేశవ్యాప్తంగా శతాధిక కోట్ల మంది ఆకలి తీరుతోంది. మన దేశం నుంచి విదేశాలకు కూడా ఆహారం ఎగుమతి అవుతోంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. భారత 5వ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా ఏటా ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా దేశానికి రైతన్నలు చేస్తున్న సేవలు, మద్దతు ధర, వాతావరణ మార్పులు, రైతుల సంక్షేమానికి సరికొత్త వ్యవసాయ పద్ధతులు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారతరత్న చౌదరి చరణ్ సింగ్ రైతుల కోసం చాలా చేశారు. వారి హక్కుల కోసం పోరాడారు. రైతుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందువల్ల ఆయన జయంతినే కిసాన్ దివస్గా జరుపుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చౌదరి చరణ్ సింగ్కి నివాళులు అర్పించారు. పేదలు, రైతుల కోసం నిజంగా కృషి చేసిన నేత అని మెచ్చుకున్నారు. ఆయన నిబద్ధత, పట్టుదలతో దేశ రైతులకు మేలు జరిగిందని, ఆయన దేశ ప్రజలకు ప్రేరణ కలిగిస్తూనే ఉన్నారని ఎక్స్లో తెలిపారు. చరిత్ర మొత్తం వ్యవసాయం ద్వారానే ఈ దేశం ముందుకు అడుగులు వేస్తోంది. స్వాతంత్ర్యం తర్వాత హరిత విప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలను ప్రవేశపెట్టారు. పంటల దిగుబడిని బాగా పెంచారు. ఇలా క్రమంగా ఎదిగిన భారత్ ఇప్పుడు వ్యవసాయంలో తిరుగులేని శక్తిగా మారింది. ప్రపంచంలో ఎక్కువగా ధాన్యం, పంచదార వంటి వాటిని భారత్ ఎగుమతి చేస్తూ ఇతర దేశాలకు ఆహార కొరతను తీర్చుతోంది. ఈ విజయాల వెనుక ఉన్నది రైతులే. వారి కృషితోనే ఇదంతా సాధ్యమవుతోంది. ఒక్కసారి రైతులు పొలానికి వెళ్లడం మానేస్తే ప్రపంచంలో 25% జనాభా, అంటే దాదాపు 200 కోట్ల మంది దాకా జనాభాకి ఆహారం ఉండదు. రైతులు చేస్తున్న సేవల్ని మెచ్చుకుంటూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చర్చిస్తాయి. అలాగే వ్యవసాయ అధికారులు రైతులకు సరికొత్త పంటలకు సంబంధించిన వివరాలు చెప్తారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త పంటలు ఎలా వేయాలో, కొత్త వ్యవసాయ విధానాలు ఎలా చేపట్టాలో వివరిస్తారు. ఇలా చాలా అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. రైతులకు సంబంధించిన పథకాలు, రైతుల కోసం కేంద్రం, రాష్ట్రాలు కల్పిస్తున్న సబ్సిడీలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఈ కిసాన్ దివస్ చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జరుపుకుంటామని చెప్పాం కదా, దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చౌదరి చరణ్ సింగ్ 1979 నుంచి 1980 మధ్య దేశ 5వ ప్రధానిగా సేవలు అందించారు. ఉత్తరప్రదేశ్లోని నూర్పూర్లో 1902లో పుట్టిన ఆయన రైతు కుటుంబం నుంచే వచ్చారు. ప్రధానిగా చేసింది తక్కువ కాలమే, అయినా రైతుల కోసం చాలా చేశారు. కీలక పాలసీలు తెచ్చారు. వ్యవసాయ సంస్కరణలు చేపట్టారు. దిగుబడి పెరిగేలా చేశారు. రైతు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అదే బాటలో నడుస్తున్నాయి. రైతుల కోసం సబ్సిడీలు, బీమా సదుపాయాలు, రుణాలు, రుణమాఫీల వంటివన్నీ చేస్తున్నాయి. మరోవైపు వ్యవసాయంలో కొత్త మార్పులు రావాలని వ్యవసాయ ప్రేమికులు, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రైతు లేనిదే మనిషే లేడు. రైతే దేశానికి వెన్నెముక. రైతు అహర్నిశలు కష్టపడితే తప్ప మనం తినే కంచంలోకి అన్నం రాదు. ఈరోజు దేశవ్యాప్తంగా ఆరోగ్యంగా కడుపు నిండా అన్నం తింటుంది అనంటే అది రైతు వల్లే. అలాంటి రైతు 6 నెలలు కష్టపడినా ఫలితం చేతికి దక్కుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం అటు ప్రకృతి మీద, ఇటు ప్రభుత్వం మీద భారం వేసి జీవనం కొనసాగిస్తున్నారని వ్యవసాయ ప్రేమికులు అంటున్నారు. రైతుల కోసం ప్రభుత్వాలు మరో విప్లవం తేవాల్సి ఉందని వారు చెప్తున్నారు. భూమిపైనే కాకుండా హైడ్రోఫోనిక్స్, ఎయిరోఫోనిక్స్ విధానంలో మట్టితో పనిలేని వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. వాతావరణంతో సంబంధం లేకుండా గ్రీన్ హౌస్లలో వ్యాపారం చేయడాన్ని నేర్పించాలని, అలాగే సేంద్రియ పదార్థాలతో సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని కోరుతున్నారు. మరోవైపు అలాంటి రైతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని, కొత్త ప్రయోగాలు చేసిన రైతులు నష్టపోతే ఆ పరిహారాన్ని ప్రభుత్వాలు చెల్లించాలని, తద్వారా ఆ రైతులు కొత్త పంటల వైపు ఆసక్తి చూపిస్తారని వారు చెప్తున్నారు. వ్యవసాయం దండగ అనే ఆలోచన నుంచి వ్యవసాయం పండుగ అనుకునే రోజుకు రావాలి. అదే రైతులకు నిజమైన కిసాన్ దివస్ అని అంటున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.